ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఈరోజు ధ్యానం కొరకు మనం చదువుకున్నాం. దేవుడు మోషేకు సెలవిస్తున్న మాటలు ఇవి. మోషేకు చెప్తూ అహరోనుతో మాట్లాడమంటున్నాడు. ఏమిటయ్యా అది అంటే, నీవు దీపములను వెలిగించు, వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగూ చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీప వృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఈ వచనాల్లో మనకు కనపడుతున్న అంశము ఏమిటంటే, దీపము వెలిగించు, లైట్ ద ల్యాంప్, దీపము వెలిగించు. మోషేకు దేవుడు చెప్తున్నాడు అహరోను చేయాల్సిన పని అని. అహరోను ఏం చేయాలంట? దీపాన్ని వెలిగించాలి, దీపములు వెలిగించాలి, దీప వృక్షము ముందు పడేటట్లుగా వెలిగించాలి. ఇది అందులో ఉన్న సారాంశం. దీపము అంటే మనకు తెలుసు, దీపము అనేది వెలుతురును ఇచ్చేటువంటి ఒక సాధనం. ప్రమిద, క్యాండిల్ ఇలాంటిది మనం వాడుతూ ఉంటాం, లేక ఈ విద్యుత్ బల్బు. దీనిని వెలిగించాలంటే మనం స్విచ్ ఆన్ చేయాలి. ఒకవేళ కరెంట్ బల్బును వెలిగించాలంటే స్విచ్ ఆన్ చేయాలి. క్యాండిల్ వెలిగించాలంటే దానిని అంటించాలి. ప్రమిదను వెలిగించాలి. అంటే ఏదైనా కూడా ఒక దీపమును వెలిగిస్తే వెలుగు వస్తుంది. అది అక్కడ విషయం. దీపము అనేటువంటి దాన్ని వెలిగించితేనే వెలుగు వస్తుంది, వెలుతురు వస్తుంది. కనుక ఈ వాక్యంలో ఉన్న మాటలు మనం గుర్తు చేసుకుంటే, యేసు ప్రభు కూడా అదే మాట తెలియచేస్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో వ్రాయబడిన మాట. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొనినుడి, మీ దీపములు వెలుగుచుండ నీయుడి. అంటే మీ దీపాలు వెలుగుతూ ఉండాలట. మరి దీపాలు వెలుగుతూ ఉండాలి అంటే సొలొమోను మహారాజు ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, సామెతలు 20:27లో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ అంటే మనుషుని యొక్క ఆత్మ, మనుషుని యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. ఇప్పుడు దేవుడు పెట్టినటువంటి ఆ ఆత్మ అనే దీపాన్ని వెలిగించుకోవాలి. ఈరోజు సందేశం అదే. దేవుడు మనకిచ్చిన ఆత్మను వెలిగించుకోవాలి. అంటే నరుడు అనేటువంటి ఒకరి ఆత్మ ఉంటే అది దేవుడు పెట్టినది కనుక దాన్ని వెలిగించాలి. ఒకవేళ వెలిగిస్తే ఏం జరుగుతుంది? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 8వ వచనంలో, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. ఇక్కడ దేవుని సేవకులు, ఎదుగో పౌలు తెల్లవారి వెళ్ళాల్సి వచ్చి ఆ రాత్రి అంతా కూడా ప్రసంగం చేస్తున్నాడు. రాత్రి అంతా, బాగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. రాత్రి అంతా ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆ మేడ గదిలో అనేక దీపాలు ఉన్నాయి. అయితే కిటికీలో ఐతుక్ అనేటువంటి ఒక వ్యక్తి, యవనుడు, కూర్చొని ఈ ప్రసంగం వింటూ 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 రాత్రంతా అనేటప్పటికీ అతను నిద్ర వచ్చింది. నిద్రపోయాడు. ఆ కిటికీలో నుండి పడిపోయి చచ్చిపోయాడు. వెంటనే పౌలు గారు దిగి వచ్చి బయటకు వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి ఆయన ప్రార్థన చేసి ఆయన బ్రతికించి తీసుకొచ్చేసి. అంటే అనేక దీపాలు ఉన్న స్థలములో ఏం జరిగిందట?
అనేక దీపాలు ఉన్న దగ్గర రాత్రంతా దేవుని వాక్యము బోధించబడుతూ ఉంది. అనేక దీపములు ఉన్న దగ్గర మరణించినటువంటి వ్యక్తి బ్రతికాడు. మనం జనరల్గా ఆలోచన చేస్తుంటాం, మన ఇళ్లలో ఉండే దీపాలు ఒకవేళ ఎలక్ట్రికల్ బల్బ్స్ కావచ్చు, ట్యూబ్ లైట్స్ కావచ్చు, ఎల్ఈడి బల్బ్స్ కావచ్చు, ఏదైనా వెలుతురు ఉన్న దగ్గర జనరల్గా మనం ఏమంటాం, వెలుగు అంటే దేవుడు. వెలుగు దేవుడు అయినప్పుడు వెలుగును మనం ఏం చేస్తుంటాం, మామూలుగా నైట్ ఆఫ్ చేస్తుంటాం, ఆర్పేస్తూ ఉంటాం. వెలుగును చీకటి చేసుకుంటాం. ఇప్పుడు దేవుడు వెలుగు, చీకటి ఎవరు? చీకటి ఎవరు? సాతాను. అంటే మాకు వెలుగు వద్దు బాబు, మేము చీకటిని తెచ్చుకుంటాం అని మనం చీకటిని ఆహ్వానిస్తున్నాం. ఆనాడు యేసు ప్రభువును సిలువ వేయండి అని యూదులు అడిగారు. ఒకవేళ నాకున్న ఆచార ప్రకారంగా ఒక ఖైదీని విడుదల చేయడం నాకు ఆనవాయితీ, కాబట్టి నేను యేసును విడుదల చేస్తానని పిలాతు అంటే వాళ్ళు అన్నారు, మాకు యేసును విడుదల చేయొద్దు, అవసరమైతే బరబ్బాను విడుదల చేయండి. బరబ్బా ఎవరు? నరహంతకుడు. యేసు ఎవరు? నరుల రక్షకుడు. హంతకుడు కావాలి అన్నారు, రక్షకుడు వద్దన్నారు. జీవాధిపతిని చంపారు, పేతురు అంటాడు అపొస్తలుల కార్యంలో, జీవాధిపతిని మీరు చంపారు, నరహంతకుడిని కావాలనుకున్నారు. ఇక్కడ మనం నిత్యము చేస్తున్న పని ఏంటంటే, మన జీవితాల్లో ఒకవేళ సాదృశ్యంగా మనం ఆలోచన చేసినా, లేక మన జీవితాలని అన్వయించుకున్నా, చీకటిని కోరుకుంటున్నాం. మనం చెడును కోరుకుంటున్నాం, చెడు అలవాట్లను కోరుకుంటున్నాం, చెడు సాంప్రదాయాలను కోరుకుంటున్నాం, దైవ సంబంధమైన గుణగణాలన్నింటినీ మాకు వద్దయ్యా అని పక్కన నెట్టేస్తున్నాం. ఏముందిలే, రాత్రే కదా, ఈ రాత్రి కళ్ళు మూసుకుంటే సరిపోద్దులే, ఎందుకంటే కరెంటు బిల్లు తగ్గుద్ది. కరెంటు బిల్లు గురించి ఆలోచన చేస్తున్నాం, లేకపోతే ఇంకేదైనా కారణం నుంచి ఆలోచన చేస్తున్నాం. కొంతమంది అంటారు, లైట్ ఉంటే నాకు నిద్ర రాదయ్యా, లైట్ ఉంటే నాకు నిద్ర రాదు. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుడు వెలుగు అయినప్పుడు, అంధకారము చీకటి సాతాను అయినప్పుడు, నీవు దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు దీపము వెలిగించు అంటున్నాడు. దీపము ఆర్పు అనడం లేదు, వెలిగించు అంటే నీ జీవితాన్ని నీ వెలిగించుకోవాలి. నీ జీవితాన్ని నీ వెలిగించుకోకుండా నీ జీవితాన్ని చీకటమయం చేస్తున్నావు. లేఖన భాగంలో జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో మాట చూద్దాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. అంటే ఏమిటంటే అర్థం, నేను దీపాన్ని తీసుకొని వెళ్ళి యెరూషలేమును రీఛార్జ్ చేస్తాను. అంటే నేను వెతుకుతాను. ఏమండి, ఒక వస్తువు పడిపోతే, చీకటిలో పడిపోయింది, ఏం చేయాలి మనం? ఆ వస్తువును వెతకాలి అంటే, ఆ వస్తువును దొరకపుచ్చుకోవాలంటే దీపము వెలిగించుకొని దీపపు వెలుగులో దాన్ని వెతకాలి. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో 10 నాణ్యాలు కలిగినటువంటి ఒక స్త్రీ అట, 10 వెండి నాణ్యాలు ఉన్నప్పుడు వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతకదా. ఆమె దగ్గర 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, అందులో ఒకటి జారి పడిపోయింది. లెక్క కౌంట్ చేసినప్పుడు పడిపోతే దానికోసం వెంటనే దీపం వెలిగించి దాన్ని వెతుకుతుందా? పోతే పోయిందిలేని వదిలేస్తుందా? అంటే వెలుతురు అనేటువంటి దాని అర్థం ఏంటంటే, లైట్ యొక్క, దీపం యొక్క విలువ ఏంటంటే పోగొట్టుకున్న దాన్ని పొందుకోవడానికి. ఏమైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైనా జారి పడిపోయిందో, ఏదైనా మనం లాస్ అయ్యామో, దాన్ని తిరిగి పొందాలి అంటే దీపము వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకొని ఆ దీపపు కాంతిలో దాన్ని వెతకాల్సి ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ మాదిరికరమైన ఒక స్త్రీ ఉంటుంది.
ఆమె గురించి ఒక మాట వ్రాయబడింది, సామెతలు 31:18. తన వ్యాపార లాభము రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఏంటండి దాని అర్థం? రాత్రి వేళ దీపము ఆరిపోదు అంటే ఏమిటి అర్థం? జనరల్గా రాత్రి వేళ అనే మాట చీకటి సమయం కదా. రాత్రి అంటే చీకటిలో ఆమె దీపాన్ని ఆర్పివేయదు. అంటే అక్కడ ఒకవేళ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఆధ్యాత్మికతను ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది, వెలుతురులో ఉండడానికి ఇష్టపడుతుంది, పని చేస్తూ తన కుటుంబం కోసం కష్టపడుతుంది. అంటే లైట్ ఆఫ్ చేసుకొని నిద్రపోయే పరిస్థితి లేదు. ఆమె లైట్ ఉంచుకొనే పని చేస్తూనే ఉన్నది. అంటే ఒక కుటుంబం కొరకు ఆ స్త్రీ ఎంత కష్టపడుతుందో అనేది మనం ఆడ అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, రాత్రుల్లో నిద్ర పట్టకపోతే నాకు నిద్ర పట్టలేదండి, ఒకటే ఆలోచన అండి, ఒకటే వేదన అండి, ఒకటే బాధ అండి, లేకపోతే ఎందుకో నాకు నిద్ర రాలేదండి, రాత్రి అంతా మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను, పగలు నిద్రపోతాం, రాత్రి నిద్ర రాలేదండి. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక స్త్రీ తన కుటుంబం కోసం నిద్రాహారాలు మాని కుటుంబం కోసం ప్రయాసపడుతుంది. ఆధ్యాత్మిక ఆలోచన చేసినప్పుడు చీకటిలో ఉండడానికి ఆమె ఇష్టపడడం లేదు. చీకటిలో ఉండడానికి ఇష్టపడడం లేదు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మనం ఎప్పుడు కూడా చీకటిలో ఉండకూడదు. ఎందుకంటే మనము వెలుగులో ఉండాల్సిన దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం, వెలుగైన దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం. దేవుడే వెలుగు అయినప్పుడు మనం చీకటిలో ఎందుకు ఉండాలి? చీకటిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. చీకటిలో వెలుతురులో ఉంటే ఆ తప్పు జరిగే అవకాశం ఉండదు వెలుతురులో. ఇది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూద్దాం. సమూయేలు విషయంలో సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా, అంటే దీపము ఆర్పేసే అలవాటు అప్పుడు కూడా ఉంది. సమూయేలు చిన్నవాడు, పడుకోవడానికి ముందు దీపం ఆరిపోయాలి, కానీ అప్పటికి ఇంకా ఆరిపోలేదు. దీపము వెలుగుతూనే ఉంది. దీపము వెలుగుతూ ఉన్నప్పుడే సమూయేలు పడుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలో ఏం జరిగిందంట? యెహోవా సమూయేలును పిలిచాను. హల్లెలూయా. దేర్ ఈజ్ లైట్. అక్కడ వెలుతురు ఉన్నది, లైట్ ఉన్నది, దీపం ఉన్నది. ఆ దీపం ఉండగానే, దీపము ఆర్పిన తర్వాత దేవుడు రావడం లేదు. దీపం ఉండగానే దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు అన్నాడు. ఏలి యాజకుడితో మాట్లాడలేదు. బాలుడు, చిన్నవాడైన బాలుడితో లైట్ ఉండగానే, దీపము ఆరిపోక మునిపే దేవుడు సమూయేలును పిలిచాడు. ప్రియా దేవుని సంగమా, దీపము వెలుతురులో మనం ఉంటే దేవుడు మనల్ని పిలుస్తాడు. ఎందుకంటే నేను వెలుగు కాబట్టి మీరు వెలుగులో ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని నేను పిలుస్తాను, రండి. అలాగున సమూయేలును దేవుడు పిలిచి ఏలి యాజకుని కుటుంబ పరిస్థితులు చెప్పాడు. అంటే ద మెసేజ్ ఫ్రమ్ ది లార్డ్, దేవుని దగ్గర నుండి ఒక సందేశం వచ్చింది చిన్నవాడైన బాలుడైన సమూయేలుకు. ఎప్పుడు అంటే దీపము వెలుగుతూ ఉన్నప్పుడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఎవరి దీపము ఆరిపోతుంది అని ఒకసారి మనం గమనిస్తే యోబు గ్రంథంలో 18వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూస్తాం. యోబు గ్రంథం 18:5 వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. ప్రియమైన వాళ్ళారా గమనించండి, భక్తిహీనుడు అంటే భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారంటే తమ దీపాలను ఆర్పుకుంటారు. ఎందుకు? వెలుతురు వద్దులే అబ్బా,
వెలుతురు ఉండొద్దు. అంటే వెలుతురులో చేయాల్సిన పనులు వేరే ఉంటాయి, చీకటిలో చేయాల్సిన పనులు వేరే ఉంటాయి. భక్తిహీనుడు చీకటిని కోరుకుంటాడు. ఎందుకు? ఏదో చెడు కార్యం చేయడానికి, ఏదో చెడు ఆలోచన కలిగి ఉండడం వల్ల. భక్తిహీనుని యొక్క వెలుతురు ఉండదు. ఎందుకంటే తాను కోరుకుంటాడు నేను చీకట్లో ఉండాలి అని. అందుకే ఇక్కడ అంటున్నాడు, బెల్దదు జవాబు చెప్తూ ఉన్నాడు, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడు. అంటే వాళ్ళకి అవసరం లేదు, భక్తిహీనులకు వెలుతురు అవసరం లేదు, వెలుగు అవసరం లేదు, వాళ్ళకి దీపం అవసరం లేదు. వాళ్ళు చీకట్లో వెళ్ళిపోతారు, చీకట్లో జీవిస్తారు, చీకటే వాళ్ళ జీవితం. కానీ భక్తి పరుల యొక్క జీవితంలో చీకటి ఉండదు, వెలుతురే ఉంటుంది. హల్లెలూయా. ఇంకొక మాటను మనం గుర్తు చేసుకుంటే సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయంలో 20వ వచనంలో 20 తల్లినైనను తండ్రినైనను దూషించువానికి ఏమండి, తల్లిదండ్రులను దూషిస్తే ఏమంటున్నాడు? తన తండ్రినైనా తల్లినైనా దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపము, ఎవరి దీపం ఆరిపోతుందంటే తల్లిదండ్రులను దూషించువారు, ద్వేషించువారు. మీ అమ్మా నాన్నలు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని దూషిస్తే నీ దీపము కారు చీకటిలో ఆరిపోద్ది. కారు చీకటి అంటే భయంకరమైన చీకటి, గాఢాంధకార చీకటి. అలాంటి గాఢాంధకార చీకటిలో వెలుతురు అనేది ఉండదు. ఇక కళ్ళు తెరిచినా కూడా ఏం కనపడదు, అంధకారం. ఎవరు అంటే తల్లిదండ్రులను ద్వేషించువారు, దూషించువారు. చూడండి, తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము. చాలామంది పిల్లలు తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఎప్పుడు చేస్తారా పని? యవనస్తులుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే ఒకవేళ 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు అంటే వాళ్ళకి దూషించే పరిస్థితిలోనే ఉంటారు. 50 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. 50 ఏళ్ల తర్వాత మా అమ్మ మా నాయన అనే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. 25 ఏళ్ల వయసులో మా నాయన మంచోడు కాదు అంటాడు. 18 ఏళ్ల కుర్రోడిని అడగండి, మీ నాయన అట్టేటోడు అని ఇక్కడ ఉన్న కుర్రోళ్ళని అడగండి, ఉన్నాను. వాళ్ళు ఏం చెప్తారు? మా నాయన చాలా మంచోడు అని చెప్తారా? మా అమ్మ చాలా మంచిదని చెప్తారా? చెప్పరు. మా అమ్మ మంచిది కాదంటారు, మా నాన్న మంచివాడు కాదండి. ఎందుకు? వాళ్ళ కోరింది వాళ్ళు ఇవ్వాల. 18 ఏళ్ల పిల్లవాడికి సెల్ ఫోన్ అవసరమా? టచ్ ఫోన్ అవసరమా? వాళ్ళ నాన్న అడుగుతాడు, నాన్న నాకు సెల్ ఫోన్ తీసేయి, నాకు టచ్ ఫోన్ తీసేయి. పలానోడు ఆడుతూ ఉన్నాడు, దాంట్లో ఏంది అది పబ్జీ ఆడుతున్నాడు, మరి నాకు కూడా తీసి అని అడుగుతాడు పిల్లాడు. వాళ్ళ నాన్న, ఎవరే నీకు ఇప్పుడు ఎందుకురా అని అంటాడు. ఇక అంతే, మా నాయన చూడరా నాకు సెల్ ఫోన్ ఇమ్మంటీ లేదని పోయి ఫ్రెండ్స్తో చెప్తాడు. ఇక వాళ్ళ నాన్న చెడుగా చెప్పేస్తాడు. వాళ్ళ అమ్మకి గెడతాడు, అమ్మ నువ్వు అన్న చూడమ్మ, ఒరే అన్ని డబ్బులు నాకు ఆడినారు వాళ్ళ అమ్మ అంటారు. మా అమ్మ కూడా మంచిది కాదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఇస్తే ఏది ఇచ్చినా మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, తల్లిదండ్రులను దూషించినా ద్వేషించినా వాళ్ళని అసహించుకున్నా నీ దీపము కారు చీకట్లో ఆరిపోద్ది. గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది, నీ తల్లినైనను తండ్రినైనను సన్మానించాలి. నీవు అలా సన్మానిస్తే ఎక్కువ కాలం బతుకుతావు. ఒకవేళ నువ్వు సన్మానించకపోతే నీ దీపము అంటే ఏంటి? తొందరగా సస్తావని అర్థం. దాని అర్థం ఒకవేళ అనుకోవచ్చు, మరి ఎక్కువ కాలం బతికిన వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళ అంటే కాకపోవచ్చు. లేక తక్కువ కాలంలో చనిపోయిన వాళ్ళు తల్లిదండ్రులను ద్వేషించిన వాళ్ళంటే కాకపోవచ్చు. కానీ జనరల్గా ఎక్కువ కాలం దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే నీ తల్లిదండ్రులను ద్వేషించకూడదు, దూషించకూడదు. మా అమ్మ అట్టాడిది, మా అమ్మ అట్టాడిది, మా నాయన అట్టాడు, మా నాయన అనకూడదు.
ఒక ఆమె అనేది ఇప్పుడు లేదు. ఆమె వాళ్ళ నాన్న నల్లగా ఉండేవాడట. ఆమె కాలేజీకి వెళ్తే ఆ అమ్మాయి కూడా నల్లగా ఉంటుంది. అందరూ బ్లాక్ బ్యూటీ బ్లాక్ బ్యూటీ అనేవాళ్ళు. బ్లాక్ అంటే బ్యూటీ అన్నారు కదా, సంతోషపడదా? బ్లాక్ అన్నారని ఫీలింగ్. ఇక ఆ అమ్మాయి ఏమంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, మా నాయన నల్లటోడు, అందుకే నేను కూడా నల్లగా పుట్టాను. మా నాయన ఎందుకు పుట్టాడట? ఇంటికి పోయి వాళ్ళ నాన్న అడిగిందంట, నాన్న ఎందుకు నువ్వు నల్లగా పుట్టావు? చూడు, నేను కూడా చూడ నల్లగా కర్రీగా ఉన్నాను, కాలేజీలో అందరు నన్ను హేళన చేస్తున్నారు. ఒకవేళ మరి ఆ జీవితకాలంలో సరే మంచిగా దేవుని దేవలో దేవుని నామంలో మంచి ఉద్యోగం వచ్చింది, టీచర్గా రిటైర్ అయింది, చనిపోయేదిలేండి. కానీ దేవుని ఆశీర్వాదం ఉండడం వల్ల నువ్వు నలుపైనా తెల్లటి భర్త వచ్చాడు, చాలా వైట్, ఫుల్ వైట్, అలాంటి భర్త వచ్చాడు. ఆ పిల్లకాయలందరూ కూడా వైటే పుట్టారు పిల్లలందరూ. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, రంగును బట్టో, చదువును బట్టో, డబ్బును బట్టో, లేక ఇంకేదైనా పెట్టో తల్లిదండ్రులను మనం దూషిస్తే, ద్వేషిస్తే, అసహించుకుంటే మన దీపము కారు చీకట్లో ఆరిపోద్ది. ఒక కుమారుడు ఉన్నాడు, వాళ్ళ అమ్మా నాన్న చక్కగా చదివించారు, మంచి చదువు, బాగా చదివాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదివాడు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపు పెళ్లి చేయాల్సి వచ్చింది. వాళ్ళ నాన్న వాళ్ళు పెళ్లి చేశారు. భార్య వచ్చింది, ఉద్యోగి భార్య ఉద్యోగి అయితే ఇక భార్య సంపాదన ఉంది కదా, నెలకు ఎంతో సంపాదన వస్తుంది కదా. వచ్చినప్పుడు ఇక తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా భార్య సంపాదనలో నుండి కొన్ని డబ్బులు లోన్ తీసుకొని ఆ డబ్బులు పెట్టి ఉద్యోగానికి ప్రయత్నం చేసుకొని ఉద్యోగం పొందుకున్నాడు. ఉద్యోగం వచ్చింది అబ్బాయికి. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ నాన్నతో అంటున్న మాట, ఏంటి నాన్న నువ్వు నాకేం చేసావు నువ్వు అసలు? చూడు, నిన్నగాక వచ్చింది, మొన్న వచ్చింది నా భార్య, నాకు ఉద్యోగం పెట్టించింది. ఏమండి, నాకు నిన్నగాక మొన్న వచ్చింది నా భార్య, నాకు ఉద్యోగం పెట్టించింది, నువ్వేం చేసావు నాకు? నేనంటాను, నిన్ను చదివించింది ఎవడురా? నీ భార్య చదివించిందా? ఏమండి, నువ్వు చిన్నప్పటి నుండి నీకు మంచి చెడ్డ అన్నీ చేసింది ఎవడురా? నీకు బట్టలు కొనిచ్చింది ఎవడు? పుస్తకాలు కొనిచ్చింది ఎవడు? చదువు చెప్పించింది ఎవడు? ఫీజు కట్టించింది ఎవడు? నీకు కావాల్సిన ఈరోజు నువ్వు 25 ఏళ్ల వయసులో ఉన్నావంటే ఎప్పటి వరకు నేను తీసుకొచ్చింది ఎవరు? నాకు ఆమె ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే జీతం వస్తుంది, ₹1,00,000 జీతం. వాడికి ₹1,00,000 జీతం అయితే ఇప్పుడు ఏమైంది? తల్లిదండ్రులు ఏమో చేదైపోయారు, బెల్లమేమో బెల్లం అయిపోయి. బెల్లం అవ్వచ్చు, తప్పులేదు, దాన్ని కాదనం. కానీ తల్లిదండ్రులను చేదు చేసుకోవద్దు. తల్లిదండ్రులు ఈరోజు నిన్ను ఆ స్థితిని తీసుకొస్తే నీ భార్య సపోర్ట్ ఆడ వచ్చింది. ఒకవేళ తల్లిదండ్రులను చదివించకపోయి ఉంటే నీ భార్య 10 లక్షలు పెట్టినా కూడా ఉద్యోగం వస్తుందా? నీకు రాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటంటే, కారు చీకట్లో నీ దీపం ఆరిపోతుంది. దీపం ఆరిపోకుండా ఉండాలంటే లేఖన భాగంలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 18వ కీర్తన 28వ వచనం. 18వ కీర్తన 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే. అయ్యా దేవుడా, నా దీపమును వెలిగించువాడవు నీవే. నా దేవుడు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీవు నీ దీపమును వెలిగించుకోవాలంటే నీవు ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలంట. దేవా, నా దీపాన్ని వెలిగించు. నా తల్లిదండ్రులను ద్వేషించి నా దీపమును ఆరిపోగొట్టుకున్నాను. నేను చెడు జీవితంలో ఉంటూ భక్తిహీనుడిగా ఉంటూ నా దీపాన్ని ఆర్పివేసుకున్నాను. దయచేసి నీవు నా దీపమును వెలిగించు, చీకటిని నాకు వెలుగుగా చేయుము. కీర్తనకారుడు ఆ మాట అంటున్నాడు. నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. అలాగే మన ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంలో చదువుకున్నాం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎవరు?
దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము మన పాదముల కట దీపమట. చాలా క్లియర్గా ఇక్కడ ఈ మాటను మనం చదవగలుగుతున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము. మనం కోరస్లో కూడా పాడుకుంటాం, నీ ధర్మశాస్త్రం అనే కోరస్లో కూడా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే నా పాదములకు దీపం అంటే ఏంటి అర్థం? మనం నడిచే నడక చీకటిలో పోకుండా వెలుతురులోనే నడుస్తాం అన్నమాట. మన త్రోవలో నా త్రోవకు వెలుగు. అంటే నేను ఎటు వెళుతున్నానో నాకు చీకటి రాకుండా వెలుతురు ఉన్నప్పుడు వెలుతురులో వెళ్తాం కదా. ఒకవేళ చీకటి ఉంటే గుంటల్లో పడతామేమో, కంపల్లో పడతామేమో, రాళ్ళల్లో పడతామేమో, ఇసుకలో పడతామేమో కదా. అదే దీపం ఉండి వెలుతురు ఉంటే, వెలిగిన దీపము అక్కడ ఉంటే మార్గము చక్కగా సరళం కనపడుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీపము దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వెలిగించాలంట. అంటే ఏంటి వెలిగించడం అంటే? అందుకే అంటాడు, ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే సామెతలు గ్రంథం 6:23. సామెతలు 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఏంటండి? ఆజ్ఞట దీపమట, ఉపదేశమేమో వెలుగంట. అంటే ఏంటి అర్థం? దేవుని వాక్యము ఆజ్ఞ రూపంలో మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఆజ్ఞ రూపంలో ఇవ్వబడిన దేవుని వాక్యాన్ని మనం వెలిగించాలి. అంటే ఆ వాక్యమును ఉపదేశ రూపంలో వినాలి. అంటే ఒకవేళ దేవుని సేవకుడు ఆ వాక్యమును విశదీకరిస్తూ ఉంటే, మెసేజ్ లాగా ఉపదేశం లాగా చెప్తూ ఉంటే అది మనకు అర్థమవుతుంది. అంతే కదండి. అంటే దీపము వెలిగించు అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని విడమర్చి నేర్చుకోవడమే. దేవుని వాక్యాన్ని ఉపదేశ రూపంలో తీసుకోవడమే. నీ దీపమును వెలిగించుకోవాలంటే దేవుని వాక్యము నీలో పని చేయాలి. దేవుని వాక్యము నీలో ప్రజ్వరిల్లాలి. దేవుని వాక్యం నీలో వికసించాలి. అదే ఉపదేశం అంటే, వెలుతురు అంటే అదే. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళుతూ ఉంటే ఇరువురు శిష్యులు ఆయనతో పాటు నడుస్తున్నారు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు యేసు ప్రభువును గుర్తించలేదు. ఓ బాటసారి అనుకున్నారు. ముగ్గురు నడిచి వెళ్తున్నారు. పొద్దు కూకింది. వాళ్ళు అన్నారు, అయ్యా పొద్దు కూకినది, ఈ సాయంత్రం మా దగ్గర ఉండిపో, ఉదయాన్నే వెళుదువులే నువ్వు అని అన్నారు. సరే అని సాయంత్రం వాళ్ళు నైట్ కూర్చొని ఈవినింగ్ ఆ రొట్టె విరిచే టైంలో, అనగా రొట్టె తీసుకునే టైంలో యేసు ప్రభు రొట్టె విరుస్తున్నప్పుడు వారి కన్నులు, అంటే అప్పటిదాకా వారు నడిచారు కదా యేసుతో పాటు, యేసు ప్రభు మాట్లాడాడు కదా, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారంటే నీకు తెలియదంటాయా, నజరేయుడైన యేసుని గురించి కదా మేము మాట్లాడుకుంటున్నాం అన్నారు కదా. అంటే యేసు ప్రభు స్వరాన్ని వాళ్ళు గుర్తుపట్టలేదా? యేసు ప్రభు పర్సనాలిటీని వాళ్ళు గుర్తుపట్టలేదా? యేసు ప్రభు శిష్యులే కదా వాళ్ళిద్దరు. ఎందుకు వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు? అంటే ఆజ్ఞ ఇవ్వబడింది కానీ ఆజ్ఞ విశదీకరించబడలేదు. అంటే వాక్యము ఇవ్వబడింది కానీ వాక్యంలో లోటుపాట్లు వాళ్ళకి అర్థం కాలేదు. వాక్యాన్ని లోపల దాకా వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. అంటే వాక్యాన్ని ఇప్పుడు ఒకవేళ ఆ పిలుపు వెళ్తున్నప్పుడు, నపుంసకుడు వెళ్తున్నప్పుడు రథంలో, యెషయా రాసిన గ్రంథంలో మనం చూస్తాం. ఏంటయ్యా ఏం చదువుతున్నాను అంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఏమైనా అర్థమవుతుందంటే, ఎలా అర్థమవుతుంది నాకు, ఎవరైనా వివరిస్తే కదా అంటాడు. వివరించాలి అంటే వాక్యాన్ని వివరించాలి, వాక్య వివరణ పొందాలి. మనం చెప్పేవారి దగ్గరకు వెళ్ళి నేర్చుకోవాలి. ఒకవేళ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, జ్ఞానం దేవుడు ఇస్తే పర్లేదు, కానీ ఇవడే ఒకవేళ బిగినింగ్లో పాపపు లోకంలో ఉన్నప్పుడు, లోక ఆచారాల్లో ఉన్నప్పుడు మనకి దేవుని వాక్యం అర్థం కాదు. దేవుని సేవకుడు చెప్తే విమర్శించాడు మనల్ని అనుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే అలా అనలేము మనం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేక నన్నే విమర్శిస్తున్నాడు, నా గురించే చెప్తున్నాడు అని మనం ఫీల్ అవుతాం చాలాసార్లు. మా బావ ఒక ఆయన ఉండేవాడు.
నేను గుడ్లూరు ప్రాంతంలో వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు ఒకసారి వాక్యం చెప్తుంటే ఆయన ఆ చర్చి బయట తిరుగుతూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాం, భోజనం చేసే టైంలో వచ్చాడు. వచ్చి, ఎరా బాబుగా నా గురించి చెప్తున్నావు నువ్వు వాక్యంలో అని చెప్పి. నీ గురించి నేను చెప్పానా బాబు అన్న. నువ్వే కదా తాగుబోతాడు గురించి చెప్పావు. తాగుబోతాడు అంటే నువ్వా? నాకే తెలుసు, జనరల్గా తాగుబోతులు ఇలా తాగుతారని చెప్పాను, అంతే నీ గురించి నేను చెప్పలేదా అంటే, లేదు నువ్వు నా గురించే చెప్పావు. నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఎక్కడికి, ఈ ఊరు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు చెప్పావు, నా గురించి చెప్పావు. ప్రియమైన వాళ్ళరా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకున్నావంటే నీ దీపం వెలిగినట్టే. నువ్వు అర్థం చేసుకోలేకపోయావంటే నీ దీపం వెలగలేదు. నీకు వెలిగితే నీ దీపం వెలిగితే నీకు అర్థమైపోతే, ఒరే ఇది నా గురించేరా అనుకుంటే నీ జీవితాన్ని మార్చుకుంటావు. లేదు నీ జీవితాన్ని నా గురించి కాదు అనుకుంటే పాస్టర్ గారిని అపార్థం చేసుకో. మొత్తం మీద అక్కడ గమనించాల్సిన ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగు. దేవుని వాక్యం దీపముగా నీ దగ్గరకు వస్తే దాన్ని వెలిగించాలంటే వెలిగించే సేవకుడు నీకు విడమర్చి చెప్తూ ఉంటాడు, దీని అర్థం ఇది అని చెప్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఆత్మీయంగా ఎదిగితే అప్పుడు నీ దీపము వెలిగినట్లు. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణములు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము దీపం అంటున్నాం, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రకటన గ్రంథంలో అన్నాడు దేవుని గొర్రె పిల్లయే దీపము. దేవుని గొర్రె పిల్ల. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సూర్య చంద్రులు లేరు ఆ పట్టణంలో. సూర్యుడు చంద్రుడు అక్కర్లేదట. అంటే సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. ఎవరు కావాలి అంటే దీపం కావాలి. ఆ దీపము ఎవరంటే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు దీపమై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. వాక్యము దీపం అన్నాడు. ఒకవేళ యోహాను సువార్తలోకి వస్తే మనము 1వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఈజ్ ద గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లార్డ్. వాక్యము దేవుడు, అంతే. తర్వాత ఏమందంటే 4వ వచనంలో చూడండి, ఆ జీవ మనుషులకు వెలుగై ఉండెను. వెలుగట ఎవరు? ఆ వాక్యమే. ఆ వాక్యం అంటే ఎవరు? ఆ దేవుడే. ఆ దేవుడు అంటే ఎవరు? 7వ వచనంలోకి వస్తే, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు యోహాను. అంటే ఎవరిని గురించి సాక్ష్యం చెప్పడానికి? వెలుగైన యేసుక్రీస్తుని గురించి, వెలుగైన వాక్యాన్ని గురించి, వెలుగైన దేవుని గురించి ఇప్పుడు చెప్పాలి మనం. దేవుడు ఎవరు? హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ఎవరు? వెలుగు. దేవుడు ఎవరు? వాక్యము. ఏమండి, అలాగే 14వ వచనంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి ఆ కృపా సత్య సంపూర్ణుడుగా. అంటే ఇప్పుడు దీపము, వాక్యము, దీపము యేసు ప్రభు, వెలుగు యేసు ప్రభు, దేవుడు యేసు ప్రభు. కనుక ఆ దీపము మన మధ్యలోకి వస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దీపాన్ని ఏం చేయాలి? మనం వెలిగించుకోవాలి. హల్లెలూయా. ఆ దీపాన్ని మనం వెలిగించుకోవాలి. వెలిగిస్తేనే వెలుతురు. అంతే కదండి. ఎన్ని లైట్లు కనిపిస్తున్నాయి చర్చిలో? ఈ లైట్లన్నీ స్విచ్ ఆన్ చేస్తేనే కదా. స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుద్ది అంటే లైట్ వెలిగించబడితేనే ఆ వెలుతురు 10 మందికి ఉపయోగపడుతుంది. యేసు ప్రభు నీ దగ్గర నుండి సరిపోడు. మనం మెడలో క్రాస్ వేసుకుంటాం,
లేకపోతే మన ఒంటికి దేవుని వాక్యాలు అతికించుకుంటాం, లేక మన షర్ట్ మీద కోటు మీద దేవుని వాక్యం పెట్టుకుంటాం, టై మీద దేవుని వాక్యం పెట్టుకుంటాం. సరిపోదు, దాన్ని వెలిగించాలి. వాక్యం తెలుసు మనందరికీ, వాక్యం తెలుసు మనందరికీ. నేను మొన్నగా పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను, పెమ్మారెడ్డిపాలెంలో వాక్యం బాగా తెలుసండి అందరికీ అని చెప్తున్నారు. తెలుసు అందరికీ, మరి వెలిగిస్తున్నారా ఆ వాక్యాన్ని? ఆ యేసును వెలిగిస్తున్నారా? ఉన్న దీపం, పేరుకుంది దీపం, ఆ దీపం వెలిగించబడుతుందా? లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన పోకడే కదా. దేవుని మందిరాల్లో బ్యాప్టిస్ట్లో కాకుండా మిగిలిన మందిరాల్లో, అంటే ఒకవేళ రోమన్ క్యాథలిక్ కానీ ఏమంటారు అది లూథరన్ చర్చెస్ కానీ, అలాంటి చర్చెస్లో ఏమన్నా డాక్టరీన్ చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చెస్లో క్యాండిల్స్ వెలిగిస్తారు. క్యాండిల్స్ ఎందుకు? ఈనాడు ప్రపంచం లెవెల్లో గొప్ప మతం ఏదైనా ఉంది అంటే, మతం లెక్కలో చెప్పుకుంటే క్రైస్తవ మతం గొప్పది. ఎక్కడయ్యా అదంటే ఇటలీ, రోమ్. పోపు ఈ క్రైస్తవులందరికీ పెద్దవాడు ఎవరంటే పోపు. ఈ మధ్య చనిపోయాడు కదా. అంటే ఇప్పుడు ఆ లెక్కలో ప్రపంచమంతా చూసేది క్రైస్తవులంటే ఎవరు? క్యాండిల్స్ వెలిగించేవాళ్ళు అనే పేరు, అంటే దీపాలు వెలిగించేవాళ్ళు అని. ఒకవేళ అది ఆచారంగా వెలిగించినప్పటికీ అందులో ఆత్మీయత ఉందండి. ఏమిటి ఆత్మీయత అంటే? మన జీవితాలను వెలిగించుకోవడమే. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ ఉన్నది. దీపం అంటే ఆయన వాక్యము, దీపం అంటే యేసు ప్రభువే. మరి ఇక్కడ మనం మొట్టమొదటి చదువుకున్నాం సంఖ్యాకాండంలో, ఎక్కడ పెట్టమన్నాడు? దీపములు ఎక్కడ వెలిగించమన్నాడు? దీప వృక్షమునకు ముందు. దీప వృక్షం అంటే దీపమునకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనొచ్చు. ఆ దీప వృక్షము, వృక్షం అంటే చెట్టు కదా, పెద్ద వృక్షం అంటే పెద్ద చెట్టు అని అర్థం. అంటే ఏ బిగ్ స్టాండ్ అనమాట. క్యాండిల్ స్టిక్ అంటారు దాన్ని, దీప వృక్షము, క్యాండిల్ స్టిక్, పెద్ద దీపం. దానికి ముందు ఈ దీపాలు వెలగాలి. అంటే ఒకవేళ పరమతండ్రి అయిన దేవుని ఎదుట ఈ యేసు ప్రభుని తీసుకొచ్చి వెలిగిస్తే, ఆ ప్రతిరూపము యేసు ప్రభు మీద పడితే, ఆ యేసు ప్రభు పడిన ప్రతిరూపం మన మీద పడితే, we will be రియల్ క్రిస్టియన్స్. హల్లెలూయా. మనము నిజమైన యేసు ప్రభువును అనుసరించిన క్రైస్తవులంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. కనుక ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి యేసు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి మాట. అలాగే ఇంకో మాట, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో దానియేలు దర్శనాన్ని చూస్తాడు. 10వ అధ్యాయం 6వ వచనం, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములు తల్లలాడు ఇత్తడిని పోలి ఉండెను. ఇవన్నీ కూడా ఈయన ఒక వ్యక్తిని చూస్తున్నాడు దానియేలు దర్శనంలో. ఆ వ్యక్తి యొక్క కళ్ళు గురించి ఇక్కడ రాయబడింది. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపువలె ఉన్నది, అతని కన్నులు జ్వాలామయమైన దీపములు. ఎవరతను? ఈజ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన కన్నులంట జ్వాలామయమైన దీపం అంట, అంటే బాగా వెలుగుతున్నటువంటి దీపము. అలాంటి దీపాన్ని ఆయన కన్నులు అలాగున మరి ఏమన్నాడు? జ్వాలామయమైన దీపాలు ఆయన కన్నులు, యేసు ప్రభు కన్నులు. ఒకసారి లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం గమనిస్తే, లూకా సువార్త 11వ అధ్యాయం 33 నుండి కొన్ని మాటలు చూద్దాం. లూకా 11:33, ఎవడును దీపమును వెలిగించి చాటు చూడటానో కొంచెం కింద పెట్టడు, లోపలికి వచ్చి వారికి వెలుగు కనపడటకు దీపస్తంభం మీద పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా కనపడు. నీ తేటగా ఉంటే నీ దేహమంతయు
వెలుగుమయమై ఉండును. అది చెడిందైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండును. ప్రియమైన వాళ్ళారా, గమనించారా? అక్కడ యేసు ప్రభు కన్నులు జ్వాలామయమైన దీపములట. ఇక్కడ వచ్చేటప్పటికి యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి మనం గమనించినప్పుడు ఏమన్నాడు? ఎవడైనా దీపం వెలిగించి చాటుగా కానీ మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెడతాడా? ఏమంటే దీపం వెలిగించే దేనికి? 10 మందికి వెలుగు ఇవ్వడానికే కదా. ఇప్పుడు యేసు ప్రభువును మనం వెలిగిస్తున్నామంటే మన జీవితం వెలుగొందాలనే కదా. 10 మందికి స్వార్థ చెప్తున్నామంటే 10 మంది మారాలనే కదా. ఏమండి, యామ్ ఐ రైట్? వాక్యము ప్రకటించబడుతుందంటే దాని అర్థం ఏంటి? ఎందుకు వాక్యం ప్రకటించబడుతుంది? దేవుని వాక్యాన్ని ఎందుకు మనం సందేశ రూపంలో ప్రతి వారం వింటున్నాం, ప్రతి కార్యక్రమంలో వింటున్నాం? ఎందుకు? మన జీవితాలను మార్చుకోవడానికి, అంటే మన దీపాలను వెలిగించుకోవడానికి. ప్రతి సందర్భంలో కూడా, అది పెళ్లి కానీ, చావు కానీ, అది ఏది కానీ, ప్రతి కార్యక్రమంలో కూడా క్రైస్తవులు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. ఎందుకు? ప్రతి సమయంలో కూడా దేవుని మనం గుర్తు చేసుకోవాలి, దేవుని వాక్యం చేత మన జీవితాలను మార్చుకోవాలి. అది ఉద్దేశం. ఇక్కడ ఏమంటాడంటే, ఎవడైనా దీపం వెలిగించి చాటును కానీ కొంచెం కింద కానీ పెట్టడు, లోపల వచ్చే వారికి వెలుగు కనపడటకు దీపస్తంభం మీదనే పెడతాడు. అంటే దీపాన్ని వెలిగించినటువంటి మనము ఆ దీపాన్ని చాటుగా కాదు, అది 10 మందిలో పెట్టాలి. ఎందుకు? ఆ దీపం 10 మందికి వెలుగు ఇవ్వాలి. నువ్వు బాగా పాట పాడగలవు, కానీ ఇంట్లో దాక్కొని ఉంటే, నువ్వు పాడకుండా మౌనంగా ఉంటే, అప్పుడు దాని అర్థం ఏంటి? నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోలేదు. ఒకవేళ వెలిగించుకున్నా ఇంట్లో పెట్టుకున్నావు. కొంతమంది పాటలు పాడతారు ఇళ్లలో. ఎక్కడ? స్నానం చేసినప్పుడు, బాత్రూంలో కదా. ఎందుకు? బహిరంగ వచ్చి పాడండి, పిలిస్తే కానీ రారు. నువ్వు లేచిపాడు, నువ్వు లేచిపాడు. నీకు ఇవ్వబడినటువంటి దీపాన్ని నువ్వు 10 మందికి వెలిగియడానికి నువ్వు తీసుకొచ్చి దీపస్తంభం మీద పెట్టాలి. నువ్వు పెడుతురా, నువ్వు పిలువు, నువ్వురా. వినపడలా? క్రైస్తవులు వాళ్ళకున్న టాలెంట్, అది పాట పాడడం కావచ్చు, అది బైబిల్ చదవడం కాదు, ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం కావచ్చు, అది ఏదైనా, దేవుడు నీకు ఇవ్వబడిన తలాంపు ఏదైనా, ఒకరు నిన్ను పిలవాల్సిన పల్లె, నువ్వే దాన్ని వెలిగించుకొని దీపస్తంభం మీద పెట్టాలి. అంటే 10 మంది కనపడేటట్టు పెట్టాలి. అదే అంటున్నాడు ఇక్కడ, నీ దేహమునకు దీపము నీ కన్నే అంటున్నాడు. నీ దేహానికి దీపమట నీ కన్నట. అయితే నీ కన్ను తేటగా ఉంటే, అంతే కదండి, కంట్లో నలుసు పడిందంటే కనిపిస్తుందా? కనపడదు. మనం లెన్స్ పెట్టుకుంటాం ఒకవేళ కన్ను వీక్ అయితే, లేదంటే అద్దాలు పెట్టుకుంటాం కళ్ళు కనపడకపోతే సరిగా. అంటే కన్ను కనపడకపోతే, తేటగా లేకపోతే మనకంతా ఎలా ఉంటుంది? చీకటి. అదే అన్నాడు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయమై తేటగా కనపడుతుంది. ఒకవేళ కన్ను కనపడకపోతే, కన్ను దీపంగా లేకపోతే నీకు చీకటే. అందుకే అంటాడు, ఏ భాగమైనా చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే ఆ దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండెనో అలాగే దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దీపము దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మ, దేవుడు పెట్టిన దీపము. అలాగే మన కన్ను, మన దేహం అంతటికి కన్ను దీపమట. మన కన్ను చీకటిగా ఉండకూడదు, మన కన్ను వెలిగించబడుతూనే ఉండాలి. ఆ రోజున శిష్యులు కానీ యేసు ప్రభుతో నడిచి కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఎప్పుడు రొట్టె విరవబడిందో అప్పుడు వాడి కన్నులు తెరవబడ్డాయి.
అంటే అప్పటిదాకా వాళ్ళ దగ్గర దీపం లేదనమాట. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడు తెరవబడ్డాయి అంటే యేసు ప్రభు రొట్టె విరిచినప్పుడు. ఉదయకాలమున ప్రియమైన దేవుని సంగమ, మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, దేవుని వాక్యము దీపము. ఒకవేళ మన శరీరం లేక మన దేహం లేక మన ప్రాణం దేవుని ద్వారా పెట్టబడిన దీపం అయితే ఆ దీపాన్ని బాగు చేయడానికే యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన వాక్య రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన దీపం రూపంలో మన దగ్గరకు వచ్చాడు. ఏదో మన చేతికి అందించబడ్డాడు, దీపంలో అందించబడ్డాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ దీపాన్ని వెలిగించాలి. వెలిగిస్తే వెలుతురే, అందరికీ వెలుతురే. మనకే కాదు, అందరికీ వెలుతురే. మన దేహం అందరికీ వెలుతురే. ఇది మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన విషయం అని ప్రభు పేర నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దలు అంటుంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని. ఇంతకుముందు కరెంటు కోతలు ఉండేవి బాగా. కరెంటు కోత ఈరోజు సాయంత్రం 7 గంటలకు కరెంటు పోద్ది. క్యాండిల్ పెట్టుకోండి, క్యాండిల్ రెడీ చేసుకోండి, దీపాలు రెడీ చేసుకోండి. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను సీసాలు పెట్టి దాంట్లో ఉత్తి పెట్టి గుడ్డ ఉత్తిలాగా పెట్టి అవి దీపాలుగా తయారు చేసుకునేవాళ్ళం. అంటే పావలా పెట్టి దీపం కొనుక్కోవడానికి డబ్బులు లేక, మందులు సీసాలు ఏదో సీసాలు దొరుకుతాయి కదా, చిన్న చిన్న సీసాలు, వాటికి ఆ మూతకి చిన్న హోల్ వేసి దాంట్లో నుండి ఆ గుడ్డ ఒకటి దారంలాగా లాగేది, దాంట్లో కిరసనాలు పోసి ఆ సీసాలు, చిన్న సీసాలు, చిన్నప్పుడు అలా ఆ బుడ్డి దీపాలు చదువుకున్న దినాలు ఉన్నాయి మాకు. అంటే దీపము ఉన్నప్పుడు దాన్ని వెలిగించుకోవాలి. వెలిగించుకోకపోతే నిష్ప్రయోజనమే. దీపం ఉన్నది వెలిగించబడ్డానికి. దేవుని వాక్యము ఆజ్ఞ అన్నాడు అక్కడ. దేవుని వాక్యము ఆజ్ఞ అయితే ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను అంటాడు. అంటే ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అది ఆజ్ఞ. దాంట్లో మనకి ఏమర్థం అవుతుంది? దాన్ని విడమర్చి చెప్తే కానీ మనకు అర్థం కాదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఆయనే, ఇంకెవ్వరు కాదు. ఆయనే మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, అంతే. మనం ఏం చేస్తాం? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఎవరిని ప్రేమిస్తాం? ఎవరిని ప్రేమిస్తాం? మనం డబ్బుని ప్రేమిస్తాం, బంగారాన్ని ప్రేమిస్తాం. 4వ స్టేజ్ 5వ స్టేజ్లో ఎవరు? భర్త భార్య, అంతేనా? ఏమండి, ఇప్పుడు ఒక రౌడీ వచ్చాడు, నువ్వు డబ్బు నీ దగ్గర ఉన్న 1 కోటి రూపాయలు నాకు, లేదంటే నీ భార్యను చంపేస్తానంటే ఎంతమంది 1 కోటి రూపాయలు ఇచ్చి భార్యను కాపాడుకుంటారు చెప్పండి? ఆడవాళ్ళకి ప్రశ్న. ఒకవేళ మీ భర్తని ఇవ్వండి, లేకపోతే నేను చంపేస్తాను, మీ భర్తను చంపేస్తాము 1 కోటి రూపాయలు ఇగిపోతే అని అంటే మీరు ఎంతమంది భర్త కోసం 1 కోటి రూపాయలు త్యాగం చేస్తారు? అవి పోతే పోయాళ్లే కదా. జనరల్గా అంటే మనిషి యొక్క వీక్నెస్ చెప్తాను నేను. జనరల్గా మనుషుల యొక్క మనస్తత్వం ఏంటంటే పోతే పోయిందిలే బా, ఇప్పుడు దాకా విసిగిపోయామా, ఎంతకాలం కాపురం చేసామా. భార్య బాధపడుతుంది, భర్త బాధపడతాడు, ఇద్దరు. పిల్లకాయలు అయితే వాళ్ళు మాకు అసలు ఫ్రీడమ్ అయ్యట్లేదని చెప్పి వాళ్ళు ఇంకా ముందే పోతే పోయింది, అబ్బా పీడ పోయింది ఆయన అనుకుంటారు కదా. చాలామంది ఇంట్లో మరణం జరిగితే ఏడుస్తారు. ఎంతసేపు ఏడుస్తారు? కొద్దిసేపు ఏడుస్తారు. ఆడవాళ్ళు అంటే కొద్దిగా ఎక్కువసేపు ఏడుస్తారు ఆడవాళ్ళు. మనం మర్చిపోతారా? రోజు ఆడవరే, ఎందుకని? మగవాళ్ళు కూడా కొంతమంది ఆడవరు కదా. అంటే వాళ్ళకి కొద్ది గుండె ధైర్యం అనుకుందాలండి. మగవాళ్ళకి అన్యాయం జరుగుతుందండి లోకంలో. ఎవరన్నా ఏడ్చాడు అనుకో, ఏమంటో తెలుసా? ఏడ్చే మగవాడినే నమ్మకూడదు అంటారు. అనేటప్పటికి వాడు ఊరు నాయన ఏడవకుండా ఉంటే మంచిదని మింగేస్తాడు. ఎంత ద్రోహం కదా. మగవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది కదమ్మా. ఏ చిన్నది జరిగినా వాళ్ళ మీదకి నేరం. సరే, ఇప్పుడు విషయం అది కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆజ్ఞ.
దీపము. దాన్ని మనం ఏం చేయాలా? వెలిగించాలి. అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, ఆ నియమ నిబంధనలు అన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని విడమర్చి దాంట్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. అది వెలిగించడం అంటే. నీ జీవితాన్ని నీ వెలిగించుకోవాలంటే యేసు ప్రభు అనే దీపాన్ని నువ్వు వెలిగించాలి. నీ జీవితాన్ని వెలిగించుకోవాలంటే యేసు ప్రభు అనే దీపాన్ని, వాక్యం అనే దీపాన్ని నీవు వెలిగించుకోవాలి. నీకు అర్థం కాలేదా? అడుగు. అయ్యా నాకు అర్థం కాలేదు, దీంట్లో ఉన్న భావం ఏంటి చెప్పు. అడుగు. తెలియని వాళ్ళని అడుగు, తెలుసుకో, నేర్చుకో. నాకే వచ్చు అనుకోవద్దు నువ్వు. ఎందుకంటే నాకే వచ్చు అనుకున్నావంటే ఒకవేళ నువ్వు అన్నింటిలో పర్ఫెక్ట్ అయి ఉండాలి. నువ్వు పర్ఫెక్ట్ కాలేదంటే యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఏదో నేర్చుకోవాలి నువ్వు. ఇంకా నీకు ఇవ్వబడినటువంటి దీపము నరుని ఆత్మ, యెహోవా పెట్టిన నీ దీపాన్ని నీ వెలిగించుకోవాలి. అలాగే దేవుని వాక్యమైన దీపాన్ని వెలిగిస్తే నీ జీవితం అంతటికి, నీ దేహం అంతటికి వెలుగుమయమై ఉంటుంది. దేవుని వాక్యం చేతనే మనం మార్చబడాల్సి ఉంది. దేవుని వాక్యమే మనల్ని మార్చాల్సి ఉంది. ఎంతమంది ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువగా ఆయన బోధలు బయటకు వస్తున్నాయి. ఎంతమంది మారారు, ఎంతమంది తెలుసుకున్నారు. అది గ్రహించలేక ఆయన చెప్తున్న బోధ కొందరికి నచ్చక ఆయన చంపేశారు. అవును, యేసు ప్రభుని అలా చంపారు, అందరిని అలా చంపారు, సేవకులు చాలా మంది శిష్యులందరినీ అలానే చంపారు. మరి ఈనాడు పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఈ మధ్య కూడా కాశ్మీర్ దగ్గర కూడా ఎవరినో చంపారంట. ఈ జరుగుతున్నాయి. ఏంటంటే బోధ నచ్చనోడు, అంటే ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అంగీకరించలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితం మార్చబడాలంటే అందులో ఉన్న సారాంశం మనకు అర్థం అవ్వాలి. వాక్యంలో ఉన్న సారాంశం మనకు అర్థం అవ్వాలి. అదే వెలిగించబడడం అంటే. కనుక ఈ ఉదయకాలమున నీ దీపమును నీవు వెలిగించుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్న దేవుడు వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వాక్యము దీపము అన్నావు, ఉపదేశము వెలుగు అన్నావు. అవునైనా నీ వాక్యము ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యము వెలుగై ఉండను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మా మధ్య నివసించను. అవును తండ్రి, ఆయా నరుని ఆత్మ నీవు పెట్టిన దీపము, మానవాళి విమోచన కొరకు నీవు పంపిన వాక్యమే దీపము, మానవ విమోచన కొరకు నీవు పంపిన యేసు ప్రభువే మా దీపము. ఇప్పుడు మేము చేయవలసిన పని ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. దీపమును వెలిగించువాడవు నీవే నాయన. మా చేత కావట్లేదు ప్రభా, మేము వెలిగించుకోవడానికి మా చేత రావట్లేదు. మమ్మల్ని గైడ్ చేయండి ప్రభా. మా దీపాన్ని మేము వెలిగించుకోగలిగే ఆ జ్ఞానం మాకు ఇవ్వండి తండ్రి. దీపము డివైన్ సూచిస్తుందని మేము తెలుసుకున్నాం. దీపము ఆశను కలిగిస్తుందని నమ్ముతున్నాం ఆయన. దీపము జ్ఞానాన్ని ఇస్తుందని మేము నమ్ముతున్నాం తండ్రి. ఆయన దీపము వెలుగునిస్తుందని నమ్ముతున్నాం. కనుక మా జీవితానికి వెలుగైన, జ్ఞానమైన, ఆశైన, దైవత్వమైన నీవే కదా నాయన. కనుక నాయన మా దీపాన్ని మేము వెలిగించుకోవడానికి మీరే మా చేత వెలిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమాన వ్యర్థం కాకుండా మా అందరికీ ఆశీర్వాదంగా ఉంచమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మా దీపాలను వెలిగించుకునే అవకాశం మాకు కలుగు చేయమని యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.